సోషల్ వెల్ఫేర్ అన్నా ఇప్పుడు 9848 అన్నా అన్నా 9848 చేయకూడదు ఒక నిమిషం అన్నా నెంబర్ చెప్పి చేసేవన్నా అన్నారు ఆయన జగన్ చెప్పేవారు కాదన్నా వస్తానన్నారు మాతో పాటురా రే ఎక్కమన్నప్పుడు ఎక్కేయాలి, తొందరగా ఎక్కేయాలి. వస్తారు పద సరే ఈ నేషనల్ హైవే ఎక్కువగా 30 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్నది. ఎక్కువ రోజు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ హెల్మెట్ ధరించకపోవడం వల్ల, తర్వాత ఆపోజిట్ డ్రైవింగ్ చేయడం వల్ల, డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల, తర్వాత ఇలా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనుషులు ప్రాణాలు పోతుంది. దీనికి తోడుగా ఈ హైవే పక్కన ఈ బెగ్గర్స్, మతి స్థిమితం లేని వాళ్ళు, బాగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, హైవే మీద వాళ్ళకి వెహికల్స్ వెళ్తాం రావటం వాళ్ళకి తెలియక, రోడ్డు క్రాస్ చేయడం తెలియక వాళ్ళు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈరోజు తెల్లారుజామున ఒక మతి స్థిమితం లేని అమ్మాయి బెగ్గర్ ఒక గుర్తు తెలియని వాహనం కొట్టేయడంతో చనిపోయింది. దీనికి ఈ టైపు యాక్సిడెంట్లని మనం ప్రివెంట్ చేయాలంటే ఈ మతి స్థిమితం లేని వాళ్ళు బెగ్గర్లని మనం ఒక ఆశ్రమంలో చేరుతామనే మంచి ఉద్దేశంతో మాకు కొంతమంది బెగ్గర్ని కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వాళ్ళని ఒక ఆశ్రమంలో చేర్చడం ఒక మంచి పనిగా భావించి వాళ్ళని వెహికల్ ఇచ్చి ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నాము. ఇలాగే ఇంకెవరైనా బెగ్గర్లు కానీ మతి స్థిమితం లేని వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేస్తాము. అలాగే ప్రజలంతా ట్రాఫిక్ వారికి, పోలీసులు, మా ల్యాండ్ ఆర్డర్ పోలీసులకి సహకరించి ఈ ప్రమాదాలు నివారించడానికి అన్ని రకాలుగాను కోఆపరేషన్ అందిస్తారని ఆశిస్తున్నాను.